దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా తర్వాత యూట్యూబ్ పరిచర్య మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి యూట్యూబ్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ దినము 500 సబ్స్క్రైబర్లు అయి ఉన్నారు. మరి 500 మంది కూడా మమ్మల్ని సహకరించి ఈ యొక్క వాక్యములు అందరికీ మరి షేర్ చేస్తూ అన్ని కుటుంబాలు కూడా మా వాక్యము మరి వారి కుటుంబాలు వెళ్తున్న విధానం బట్టి వారందరినీ కూడా దేవుడి మహిమ చేత వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మన మధ్యలో ఉన్న లోకన్న కూడా ఎంతో మరి ఆయన స్కూల్ టీచర్ అయినప్పటికీ కూడా ఉదయమంతా కూడా మరి ఆ స్కూల్లో మరి పని చేసి వచ్చి మరి పిల్లలందరికీ కూడా మరి క్లాసులు చెప్పేసి వచ్చి ఆయనకి ఇసుకు లేకుండా మమ్మల్ని సహకరించి మరి యూట్యూబ్ పరిచయ ముందుకు వెళ్ళటానికి ఎంతో మరి ఆయన ప్రయాసపడి ఉన్నాడు. ఎడిటింగ్ చేస్తూ మరి అవన్నీ కూడా మరి సక్రమంగా యూట్యూబ్లో వదులుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నానండి. మరి సబ్స్క్రైబర్లు ఇంత విధంగా 500 వ్యక్తులుగా మరి అయినందుకు మరి నిస్సి కూడా ఎంతో శ్రమ పడిందండి. వాళ్ళ ఫ్రెండ్స్లకు కానీ అందరికీ వారి గ్రూపులలో కూడా షేర్ చేసి వారి చేత కూడా చేయించింది. అందుని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే మరి నిజంగా నేను 150 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. పడి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మరి మేము నూతనంగా మరి చేస్తున్నాం కదా, ఎవరు కూడా మాకు అవుతలేరు, ఎవరు కూడా వాక్యాలు చూస్తలేరు అని నేను బాధపడుతున్న సమయంలో మరి చాలా గొప్ప వ్యక్తి అతను, అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రపంచం మొత్తం కూడా ఆ వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి గ్రూప్లో పెట్టాడు, వాట్సాప్ గ్రూప్లో. నేను ఎన్నోసార్లు మరి యాపులు చేశాను, గ్రూపులు చేసినప్పుడు కూడా నాకు విఫలం జరిగింది. అయినప్పటికీ కూడా నేను అది పట్టు విడవక నేను సాధించాలని చెప్పేసి మరలా గ్రూపులు నేను చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా చేయండి అని చెప్పేసి నన్ను నిజంగా ఆ మాటలు ధైర్యపరిచి ఉన్నాయి. ధైర్యపరిచినప్పుడు నేను నిజంగా దాన్ని సంతోషించి ప్రతి దినమును కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కూడా నేను ఉదయకాల సమయంలో మరి నాకు కలిగిన సమయాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. సబ్స్క్రైబర్లు పెరగాలని చెప్పేసి మా ప్రయాసకు తగ్గట్టుగా దేవుడు మరి ఈ రీతిగా మరి దేవుడు ఆశీర్వదించినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. ఆ గొప్ప వ్యక్తి పేరు చెప్పాలి అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి షేర్ చేయండి. అనేక మంది ద్వారా కూడా సబ్స్క్రైబర్లు చేపిస్తే మరి మీ కుటుంబాలు కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క మాటలు దేవుడు దీవించును గాక. బన్ను లేగు లేగు బన్ను అక్క ముందుకు వెళ్ళకే, వాళ్ళు యూట్యూబ్లో పెడతారు. వీడియో తీస్తుందా?